రాజ్యానికి శత్రుబాధను తప్పించింది. రాజులను మెప్పించింది అనడానికి అనేక ఉదాహరణలు నాకు తెలుసు. రాజాశ్రయాలు పొందిన కౌరవ కథలు చాలా ఉన్నాయి. అది కాదు నా ఉద్దేశం. ఒక శ్రీనాథుడు వెళ్ళి సర్వజ్ఞ సింగ భూపాలుడి శత్రునాథుని మెప్పించిన సంఘటన తెలుసు. సర్వజ్ఞనాథుడు అది నా ఉద్దేశం. కనుక రాజులను మెప్పించింది రాజ్యానికి శత్రువాదును తప్పించింది. ఎట్లా? కృష్ణదేవరాయలు స్వర్గస్థులైన తర్వాత కల్లెడుతున్నాడు రథానికి. ఇంకా నేను ఎందుకు బతుకున్నా అసలు? నన్ను ఇంతగా ఆదరించిన రాయల వారు పోయినాక కూడా ఇంకా ఈ జీవి బతుకుతుంటే గుండె నా బండరాయి అంతర్గతమైన. అటువంటి పరిస్థితుల్లో దాడి శత్రురాలు దండయాత్ర చేస్తే వాళ్ళు వస్తున్నారని తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యం రాజ్యం పోతుంది. ఎందుకు? సమర్థుడైన రాయకుడు ఏమిటండి రాజ్యం పోతుంది. మరి ఇద్దరు ఏం చేస్తాడు? బాధపడతాడు. ఇంతకుమించి ఆయన చేయగలిగింది రాయమంటూ పద్యం రాస్తాడు అంతే. కలం పట్టుకోగలుగుతాడు, కట్టుకోగలుగుతాడు ఆ పద్యన. కానీ తన కళాన్ని కత్తి చేసినాడు. ఒక పద్యం రాస్తాడండి, ఒక శ్రీస పద్యం రాస్తాడు. రాసి రాయను ఎటువంటి విజయయాత్ర చేసినాడు, ఎటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటను జయించినాడు, ఎట్లా తన జయస్తంభాలను నాటినాడు సీమలు. అవన్నీ చెబుతూ మరి ఆనాడు ఎక్కడున్నావు రా ఎక్కడున్నావు? నువ్వు చచ్చిపోయినావా? భయపడ్డావా? దాక్కున్నావా? ఎక్కడున్నావా? ఆ రోజు ఇప్పుడు వస్తావా అని చివరికి ఒక మాట అంటాడండి. తెరచి నిన్ను కుక్క సొచ్చిన తెరకు దోపా. ఇదంటే ఆయన మాట, చివరి ముగింపు వాక్యం. తెరచి నుండిలోకి కుక్క వచ్చినట్టు వస్తావా రా అని తాళపత్రం పెళ్లి పద్యం రాసి పంపినాడు. ఆ గజపతి ఆ పద్యం తీసుకొని చి అనుకొని వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకు? దేనితో ఉపయోగించినాడు ఆయన? కుక్కతో. ఇప్పుడు వస్తే తెరిచిన కుక్క వచ్చినట్టు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యంలో తెరిచినది రాయగేడు కుక్కలాగా వచ్చి ప్రవేశిస్తాడని ఇష్టం అన్నాడు. సిగ్గుపడ్డాడు గజపతి. నిజమే కదా, ఇప్పుడు పోయి చేసిన జయమాత్రంగా అనుకోని అక్కడి నుంచి అక్కడిని మండిపోయినాడు. మధ్యలో ఏం చేసింది? ఒక రాజ్యాన్ని కాపాడు పంపిస్తాడు. తర్వాత శాస్త్రాలను నిఘంటువులను దాచుకున్న సువర్ణ పేటిక, సువర్ణపేటిక వచ్చింది. ఒకప్పుడు మొత్తం పద్యాలలోనే ఉన్నది. నిఘంటువుల దగ్గర నుంచి మొత్తం తీసుకుంటున్నాడు. అదే మొత్తం శాస్త్రానికి శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలు తర్వాత నిఘంటువు, తర్వాత పాండిత్య నికషోపదమై పరిగణించింది. ఒకప్పుడు కులమానం ఏమిటి? నీకు పాండిత్యం ఉందా, నీకు ప్రతిభ ఉందా, నీకు తెలివి ఉందా, నీకు దృష్ణ ఉందా అంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు. కొత్తగా చూసింది కదా, పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఇంతే. ఇది ఎందుకు రాశాడు అప్పుడు కొత్తగా? ఇది వ్యాపభాగంలో లేదు. కోతను రాస్తాడు ఈ మాట. ఎందుకంటే ఆనాడు ఆచారంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. కనుక నీకున్నటువంటి ప్రతిభను కొలిచేటువంటి సాధనం ఏంటి? ఒక పద్యం చెప్పి దాన్ని అన్వయం చేసి పదచ్ఛేదం చేసి వ్యాఖ్యానించగలిగితే పాండిత్యం. ఇది పద్యం చేసింది. ఇక స్థూలంగా ఏం చేసిందని చెప్తారు. రెండే రెండు మనకు తెలుసు. కావ్య ప్రయోజనాల్లో ఎన్నున్న ఆనందము, ఉపదేశం, ఈ రెండు అందించింది పద్యం. ఆనందాన్ని ఇచ్చింది, ఆనందము చాటును ఉపదేశాన్ని కూడా శుద్ధిమెత్తగా అందించింది పద్యం. కనుక ఏ మాటలు ఎందుకు? తెలుగు సాహిత్య సామ్రాజ్ఞి అయి పెరిగింది పద్యం అని అంటారు. అందుకే గుబ్బల చెన్న శతకకారుడు కూడా ఒక మాట అన్నాడు. అయ్యా
గుడి పడిపోవచ్చు, నుయ్యి ఊడిపోవచ్చు, ఇతర భవనాలు పడిపోవచ్చు, ఇంకా చెరువులు లాంటి కూడిపోవచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ చెడనిది పద్యం ఒక్కటే తీర్మానించిన. అందుకే 1000 ఏళ్ళు పైబడ్డ పద్యం నిత్యనూతనంగా తలపై పెట్టుకొని నిలుచుందని మనం చేస్తున్నాం. ఆ దృష్టిలో తెలుగు పద్యాలు అంటే అజంత చిత్రాలు. స్పేషల్ వాడుతున్నాను ఈ పదాన్ని. అజంత చిత్రాలు తెలుగు పద్యాలు. ఎందుకు అంటే అజంత చిత్రం మనకు తెలుసు, కానీ అజంత భాష మనది కనుక దాంట్లో జరిపినటువంటి ఆ భాష జరిగిన చిత్రాలు ఇవన్నీ కూడా కనుక తెలుగు పద్యం అంటే అదే చెబుతూ ఇక పద్యం చెప్పాను, ఇప్పుడు వైభవం చెప్పాలి. ఏదైనా ఒక గొప్పదనాన్ని మనం కులమానం చేయాలంటే 2 రకాలుగా చేస్తాం. ఒకటి రూపంతో, 2 గుణంతో. మనకు తెలుసు కదా, రూపాన్ని కన్నా చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు అంటాం, అది రూపాన్ని బట్టి. మనం లేదు గుణాన్ని బట్టి, రూపం ఎట్లా ఉండని చాలా మంచి లక్షణాలు, మంచి సంస్కారం అంటాము. కనుక బయటి స్వరూపం అన్నా లోపల స్వరూపం అన్నా ఈ రెండే ఒక మనిషి యొక్క గొప్పదనం, ఒక వస్తువు యొక్క గొప్పదనం, ఒక వ్యవస్థ యొక్క గొప్పదనం చెప్పడానికి ఈ 2 ప్రమాణం. అట్లనే ఇవాళ పద్యం స్వరూపం చెప్పాలన్నా ఈ 2, పద్య వైభవం చెప్పాలన్నా ఈ 2 అంశాలు. ఒకటి బాహ్య స్వరూపం, 2 ఆంతర స్వరూపం. అంటే బాహ్య స్వరూపం ఏమిటి అంటే పద్యం ఎక్కడ ఉంది, పద్యం ఎప్పుడు మాకు తెలియదా? 1000 పద్యాలు వస్తున్నాము, భగవద్గీత చెప్తా సార్ పద్యం గురించి. అది గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారిని గద్వాల ఆస్థాన పండితుడు ఆయన ఒక మాట అన్నాడు, పద్యం అంటే ఎట్లా ఉండాలి? సరసంబై చతురార్థ శబ్దయుతమై శైలాన్వితంబై అలంకరణావిష్కృతమై ధ్వని ప్రథితమై గంభీర వాగ్భనాకరమై వంచు కవిత్వమల్లునతడొక్కండే కవిలిసుండునావరగున్ గ్రామ్య పదంబులల్లుకొను యం బ్రహ్మల్ కవి బ్రహ్మలే. ఇట్లా ఉండాలి అంటే సరసార్థాన్ని బోధించినట్టుగా ఉండాలి, అలంకారాలు ఉండాలి, రసం ఉండాలి, ఎన్ని ఉండాలి, ఎన్ని అర్థాలు ఉండాలి పద్యం. అట్లా రాయాలి పద్యం, అది పద్యం అయ్యా. ఇక 4 పదాలు అనుకొని చేస్తా అంటే అది పద్యం కాదు. అవన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం కొద్దిసేపట్లో ఎట్లా ఉన్నాయి. బాహ్య స్వరూపం అన్నా కదా, పద్యానికి బాహ్య స్వరూపం ఏమిటి అంటే 3 ప్రధానంగా. పాదం పక్కకు పెడదాం, గణము, యతి, ప్రాస. మనకు తెలుసు గణము, యతి, ప్రాస ఈ 3 బాహ్య స్వరూపం పద్యానికి మనకు తెలుసు. మరి దాంట్లో ఏం వైభవం ఉంటుంది? ఉత్పలమాల అంటే ఇట్లా ఉంటుంది, చంపకమాల అంటే ఇట్లా ఉంటుంది. గణ విషయం మాట్లాడుతుంది. సాధారణంగా మనకు అవధానులు పెద్దవాళ్ళు చెప్తుంటారు, నువ్వు ఉత్పలమాల రాయాలంటున్నా, ఏం లేదు దానికి ఒక చిన్న మీటర్ ఉంది, ఒక మీటర్ ఉంది అంతే. ఆ మీటర్ పట్టుకోను ఉత్పలమాల రాయాలంటే ఇంతే, ఏం లేదు. సరిగ్గా ఈ రైలు రాసుకుంటున్నారు. కానీ ఎందుకో నాకు అది సరైనది కాదు అని అనిపిస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి ఉత్పలమాల అంటే ఒక్క ఉదాహరణ చెప్తున్నాను, పద్యానికి అన్వయించుకోండి. తర్వాత ఉత్పలమాల అంటే ఇక్కడే ఉంటుందని చెప్పలేమండి. గణాలతో భరణ హోరా ఉంటాయి, అంతేగాని తానన తాన తాన తన తానన తానన తాన తానన కరెక్ట్ ఏ లైలో ఈ మీటర్లో పడుతుందని చెప్పాలి. ఉదాహరణ పెద్దగా పద్యం ఎదురసుకోవచ్చు. ఎక్కడివాడు చూడండి, అగరతో పాడు. ఎక్కడివాడు యక్షకలయేందు జయంత వసంత కంతులం చక్కదనం ఎదుపదాడివాడు.
రెండో భాగం చూద్దాం. ఎక్కడి వాడు యక్షక నయందు జయంత వసంత కంతులన్ గమనించండి. ఇప్పుడు అదే ముక్కులమాలలో ఇంకొక దగ్గరికి వెళ్తుంది. రామదాసు తీసుకున్నాడు ఉదాహరణ. ఎవరైతే దాండ డడండ డండ నినదంబు లజండము నిండ ఏమైంది? ఎక్కడి మూడో దగ్గర పదం 3 అక్షరాలు వచ్చినాక ఆపినాడు ఆయన. ఇక్కడ ఏం చేసినాడు? దాండ రెండో దగ్గర అయిపోయింది. దాండ డాండ డాండ నినదంబు లజండము నిండ ఏమన్నా మారింది కదండి. ఇంకొక దగ్గర దాసటి పాదాలు. ఓ తెలంగాణ ఈ భూతల వెల్ల ఒక్కముకి బొబ్బలు పెట్టిన ఇక్కడ ఏమైందండి? ఓ తెలంగాణ ఇక్కడే ఒక దగ్గర అయిపోయింది చూడండి. ఓ తెలంగాణ ఎక్కడ పోయింది? తానన్న పోనా ఆ మీటర్ ఉందా? ఓహో తెల్లవార్చి వేసినవి అంతవరకు ఒక్కొక్క దిక్కు నమోదయ కృత జడేజసూన తలనీకృత దేవనదీకరంగము. ఎక్కడ ఆగింది? ఎక్కడ తాను అంటే చెప్పొచ్చేది ఏమిటంటే ఒక మీటర్లో ఈ పద్యాలు పడవండి. దేంట్లో పడతాయి? ఆ కవి యొక్క ప్రతిభ మీద పడతాయి, ఆ సందర్భం మీద పడతాయి, ఆ కవి యొక్క ఆవేశం మీద పడతాయి పద్యాలు. దాశరథి ఓ తెలంగాణ అన్నాడు కనుక అన్ని చోట్ల ఉత్తరవాళ్ళు రాస్తే ఓ అని కట్టాడు ఆయన. మంగళ గీతి పాడద చెట్ట తర్వాత అది మారింది. అదే ఉత్తరమాట కనుక ఒక ఛందస్సుకు ఒకే నడక ఉంటుందని చెప్పలేము. రైట్. గణంలో ఇంకొక రహస్యం. గణాలు రాసినప్పుడు పద్యంలో మన పూర్వకవులు చాలా ప్రయోగాలు చేస్తారు. ఏమిటా ప్రయోగాలంటే ఇప్పటి తరానికి ఎందుకో చాలా మందికి, అందరికీ నేను సాహసించను కానీ చాలా మందికి తెలియకుండా పోతున్న రహస్యాలు ఏంటంటే మనవాడు అక్షరాన్ని అక్షరంగా భావించలే, బీజాక్షరంగా భావించు. అది మనం రోజు తెలుసుకోవాలి. ఇక్కడ విరాట పర్వం చదివితే వర్షాలు ఎందుకు వస్తాయి? వ్యాస భారతంతో విరాట పర్వం చదివితే వర్షాలు పడవే. ఇక్కడ విరాట పర్వం చదివితే వర్షం ఎందుకు పడుతుంది? ఇది పెద్ద సమస్య. ఏమిటని రీసెర్చ్ చేస్తే కనిపెట్టింది ఏమి తెలుసా? ఇక్కడ గారు విరాట పర్వంలో వరుణ బీజాలను విపరీతంగా ఉపయోగించినాడు. మన బీజాలలో కూడా అగ్ని బీజాలు, వరుణ బీజాలు, అమృత బీజాలు, విష బీజాలు ఇవన్నీ అక్షరాలు. అయితే విషమాక్షర ప్రయోగం చేసి అవతలి వాడిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. ఒక నియమం పెట్టినారు మన పెద్దలు. ఏమని? హా జా గా గా అని చెప్తారు. హా జా గా డా ఈ అక్షరాలను ఒకవేళ మూడవ అక్షరంగా ప్రయోగిస్తే అవతలి వాడికి అది కీడు కలిగిస్తుంది. ఈ రహస్యం తెలిసిన వాడు పోతారు. అందుకే భాగవతంలో మనం ఇప్పుడు పాఠం చెప్తున్నటువంటి దానశీలలో ఆ పద్యం లేదు కానీ వామనుడు వచ్చినాడు, ఆశీర్వదించినాడు రాగానే ఎవరిని బలిచక్రవర్తి. అక్కడ ఒక పద్యం రాస్తాడు పోతన. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. కదా ఈ పద్యం మనకు బాగా తెలుసు. స్వస్తి వలికినాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు చెప్తున్నాడు. ఇంత బాగుంటుంది పద్యం. ఒక వామనుడు అట్లే జీవించాల్సింది. ఒక ఒట్టు ఆయన బ్రహ్మచారి అయినా కనుక రాజు జీవించాలి కదా స్వస్తి అని. స్వస్తి పలుకులు పలకాలి కదా. బాగుంది పద్యం కాదు. అక్కడే రహస్యం. జా ఎక్కడేస్తాడు? మూడో అక్షరం. స్వస్తి జగత్రయీ వేసినాడు. ఎందుకు వేసినాడు? నెక్స్ట్ క్రీమ్ కూడా పోతుంది. ఆముదవుతే ఏంద్రది పద్యం బాగుందంటాం మనం. రెండవది పోతున్నకు తెలియదా? స్వస్తి ఎత్తుకున్నాడు. స్వస్తి అంటే ఏంటి? అరే
అయిపోయింది నీకు సాల్ పని అయిపోయింది రాయి ఈ పద్యాలండి పైకి తగ్గుతాయి పద్యం ముఖ్యంగా లోతుల్లో పెడితే పూర్తిగా అవ్వా నిద్ర పట్టదండి. అందుకే మన వాళ్ళు ఏమన్నారు సుఖమిత యజ్జస్తి రాజ్యేన కిం అంటే ఇక్కడ కవిత్వం మంచి కవిత్వం ఉంటే ఆ కాలంలో మంచి కవిత్వం శ్లోకం పద్యం అంతే. నిజంగా మంచి పద్యాలు ఉంటే కంటికి నిద్ర వస్తుంది ఆ పద్యం అనుభవించుకోవచ్చు. కనుక ఇవి గమనించాలి. సరే ఇక యతి విషయాన్ని వస్తాం. గణమైపోయింది యతి అంటే ఏమిటి నేను చెప్పను. అవన్నీ మనం తెలిసిన విషయాలు మరి ప్రార్థిస్తాం దాని గురించి. మనం 40 రకాల ఎత్తులు చెప్పినాడు. అసలు అందరికంటే ఎక్కువ అపకగా చెప్పినాడు. సత్యనారాయణ సాధ్యం తగ్గినట్టు 12 మంది ఎవరో యాప్ అటెండెన్స్ చేసుకోలేదంట. ఆయన ఎవరో చూసుకొని అటెండెన్స్ చేసుకొని స్టేట్ నుంచి వచ్చింది కంప్లైంట్. ఆ పైన